తండేల్ ఒక్క మాటలో సినిమా గురించి చెప్పాలి అని అంటే ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా ప్రతి 2 సెకండ్లకు ఒకసారి రిపీట్ అదనమాట మ్యాటర్. సినిమా ఎలా ఉంది, ద రిలేషన్షిప్ బిట్వీన్ తండేల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని. దానికంటే ముందు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. తండేల్ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే నాకైతే అంత పెద్దగా ఎక్కలేదు, అలాగని అందరికి ఎక్కదానికే లేదు, కొంతమందికి ఎక్కుతుంది. హార్డ్ కోర్ లవర్స్ కి, పెళ్ళైన కపుల్స్ కి మంచి ఎంజాయ్ చేస్తారనమాట. నా టైప్ ఆఫ్ మూవీ అయితే కాదు. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అయింది అనిపించింది, కానీ ఏది మిస్ అయిందో నాకు తెలియట్లేదు. సినిమా స్టోరీ ఒకటైతే ఇంకో స్టోరీ తీశారనమాట. సినిమా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నారు. రియల్ స్టోరీ ఆల్రెడీ రీల్ లో వైరల్ అవుతుంది. దాన్ని మన వాళ్ళు సినిమాలోకి తీసుకొచ్చి అటు తిప్పి ఏదేదో చేశారనమాట. యాక్చువల్ రియల్ స్టోరీ ఏంటంటే శ్రీకాకుళం ఏరియాలో ఉన్న కొంతమంది జాలర్లు వాళ్ళ బతుకు తెరువు కోసం ఇక్కడ ఉపాధి ఏం దొరకట్లేదని చెప్పేసి ఇక్కడ ట్రైన్ వేసుకొని గుజరాత్కి వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేసుకొని 8 నుంచి 9 నెలల వరకు అట్లా ఫ్యామిలీలకు దూరంగా ఉండి మనీ సంపాదించి ఫ్యామిలీలను పోషించేవాళ్ళు. ఒకసారి ఇట్లనే సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు మన బార్డర్ క్రాస్ అయిపోయి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోతారు. అక్కడున్న నేవీ అధికారులు వీళ్ళని పట్టుకొని జైల్లో వేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారని, ఇక్కడ నుంచి ఒక 2 ఎంపీలని ఆయన సెలెక్ట్ చేసి అప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ దగ్గర మాట్లాడారని, ఆమె చనిపోతే వాళ్ళ కూతురు దగ్గర మాట్లాడిపించి పాకిస్తాన్ లో ఉన్న వీళ్ళని ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా చేశారని, వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించారని చెప్పేసి యూట్యూబ్ లో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. దీన్ని సినిమాగా తీస్తున్నప్పుడు వీళ్ళేం చేశారంటే రియల్ గా జరిగింది ఒకటైతే తీసింది ఒకటి అనమాట. ప్రాపర్ గా తీయలేదు, పైగా గ్రిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సీన్లు కూడా గూస్ బంప్స్ రాలేదన్నమాట. ఇండియా జెండా గురించి కాపాడుతున్నప్పుడు ఒకవేళ కృష్ణవంశీ గాని రాజమౌళి గాని ఉంటే అది ఎంత గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఆ సీను, ఆ వైబ్ అనేది వస్తుంది అనమాట. ఈ సినిమాలో నాకు అది కనిపించలేదు. పోనీ లవ్ స్టోరీ అంటావా అంటే ఆమె మొహం చూస్తేనే ఏడుపు వస్తుంది, సాయి పల్లవి మొహం చూస్తేనే ఏడుపు వస్తుంది. అంత గొప్పగా చెప్పుకోదగ్గ లవ్ స్టోరీ అయితే ఏం లేదు. ఏదో ఉంది అంతే ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏడిపిస్తారు అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ డిఎస్పికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సినిమాకు. రియల్ జరిగింది ఒకటైతే తీసింది ఇంకోటి అనమాట. చాలా మంది వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, రియల్ స్టోరీ ఏంది, మీరు తీసిన స్టోరీ ఏందని చెప్పేసి. సినిమా గ్రిప్పింగ్ గా కూడా లేదు. మీరు కూడా చూస్తే కొంతమందికి ఆ ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్ గా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో మీరు ఒకవేళ చూసున్నారా, మీరు ఒకవేళ సినిమా చూసుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ గురించి, ట్రెండింగ్ టాపిక్స్ గురించి ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.